ఉన్నవాడు నిన్ను చూసి విడిచిపెట్టాలనుకోవట్లేదు. నిన్ను రక్షించడానికి, నిన్ను విమోచించడానికి, నిన్ను నిత్యమైనటువంటి మహిమలో చేర్చడానికి ఆయన నీతో మాట్లాడుతూ నీ బలహీనతను గురించి నీకు చెప్తున్నాడు. నీ యొక్క బలహీనతలు ఆయన నీ ఎదుట ఎత్తు చూపిస్తూ ఉంటే నిన్ను ఏదో హేళన చేద్దామని కాదు, కించపరుద్దామని కాదు. ఇది నీ జీవితానికి ఉన్నటువంటి షార్ప్నెస్ ఉందే, నిన్ను ఎటువంటి దానినైనా దహించుకొని ఖండించి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉందే, దాన్ని ఇది ముఖస్తుతి చేసేదిగా మార్చబడుతుంది. అలా ఉండకూడదు. నీవు ముఖస్థుతి లేని వాడవై నడిపించబడాలి. దేవుని సాక్షిగా నీవు కడవరకు బ్రతకాలి. అందుకని నీ జీవితంలో ఉన్నది ఇదైతే ఉన్నదో ఇది నీ జీవితంలో నుండి తొలగించబడాలని ప్రభు మాట్లాడుతున్న మాటకి మనం విలువీయగలిగితే మన బ్రతుకులను ఆయన పదునైనటువంటి ఆయుధముగా మార్చునుగాక.